వెల్కమ్ టు ఆంధ్రారమ డైరీస్. ఈరోజు పన్నీర్ కర్రీకి కావాల్సినవి ఒక మిక్సీ జార్లో ఆనియన్ వేసుకొని రుబ్బి పక్కన పెట్టుకోవాలి. అలాగే టొమాటో గోడంబి వేసి రుబ్బి పక్కన పెట్టుకోవాలి. అలాగే పన్నీర్ తురిమి పక్కన పెట్టుకోవాలి. దానిలోకి కొన్ని ఆనియన్స్, చిల్లీ, మెంతి ఆకు కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేడయ్యాక జీలకర్ర వేసి తర్వాత ఆనియన్ వేయాలి. ఆనియన్ వేసాక కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. ఫ్రై అవ్వనిచ్చాక అందులోకి ఆనియన్ పేస్ట్ వేయాలి. ఆనియన్ పేస్ట్ వేసాక బాగా కలిపుకోవాలి. బాగా కలిపుకున్నాక మనం ఇప్పుడు కొంచెం మంచి కలర్ వచ్చాక ఇప్పుడు చిల్లీ వేయాలి. చిల్లీ వేసాక ఒకసారి కలిపుకోవాలి. చిల్లీ ఫ్రై అయ్యాక ఇప్పుడు టమాటా గోడంబి పేస్ట్ రుబ్బి వేసుకోవాలి. బాగా కలిపాలి. పచ్చి వాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మంచి కలర్ వచ్చాక బాగా మంచిగా ఫ్రై అయిన తర్వాత అందులోకి కొద్దిగా పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్నాక అందులోకి ఉప్పు వేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకొని ఇప్పుడు తగినంత కారం వేసుకోవాలి. తగినంత కారం ఇక్కడ 2 స్పూన్లు వేసుకున్నాను నేను. మీకు నచ్చిన స్పైస్ లెవెల్స్ తగ్గట్టుగా వేసుకోవాలి. ఇప్పుడు మనము కస్తూరి మేతి వేసుకోవాలి. గరం మసాలా వేసుకోవాలి. ధనియాల పొడి, గరం మసాలా 2 వేసుకోవాలి. వేసుకొని మంచిగా ఫ్రై చేయాలి. బాగా ఫ్రై చేయాలి. పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం మెంతాకు కడిగిన మెంతాకు వేసుకోవాలి. వేసుకున్నాక మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆకుకూరని బాగా ఫ్రై అయ్యాక తగినన్ని నీళ్లు పోసుకోవాలి. మీకు ఎంత నీళ్లు కావాలంటే అంత కన్సిస్టెన్సీలో నీళ్లు పోసుకోవచ్చు. నీళ్ళన్నీ బాగా ఫ్రై అయ్యాక బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు పన్నీర్ని వేసుకోవాలి. పన్నీర్ని వేసుకున్నాక ఒక్కసారి కలిపుకొని కర్రీలో మసాలాలన్నీ కలిసేలాగా కలిపుకొని పెట్టుకోవాలి. బాగా కలిపాలి. కలిపి కాస్త ఉడికించాలి. ఒక ఉడికించాక బాగా మసాలాలకన్నీ పట్టి టేస్ట్ చూడండి, ఆయిల్ అంతా పైకి తేలుతూ ఉంది కదా, అలా వస్తే సూపర్ ఉంటుంది కర్రీ. దీనికి రైస్ కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.